అందరికీ హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు కనుక నాతోటి మీ గురించి షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. నన్ను మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈరోజు సండే మార్నింగే మా ఫస్ట్ డిస్కషన్ ఏంటంటే, ఈరోజు మనము లంచ్లోకి కానీ పొద్దున టిఫిన్లోకి కానీ ఏం తీసుకురావాలి, ఏం వండుకుందాం, మా ఫ్యామిలీ మొత్తం ఇదే డిస్కషన్లో ఉంటామన్నమాట. సో అలాగే మా ఆయన నన్ను అడిగాడు ఏం తీసుకురావాలి అని. చేపలు తీసుకురావాలా అన్నాడు. వద్దులేండి చికెన్ తీసుకొస్తే బెటర్గా ఉంటుంది అనుకున్నాను. ఎందుకంటే అయితే కూడా చేపలు తినడానికి అంతగా ఇష్టపడాడు. ఇంకొకరికి ఒక్కొక్కటి ఏం వండుతాంలే, చికెన్ అయితే అన్నిటి సరిపోతుంది. అండ్ పొద్దున్నే దోశలోకి చికెన్ కూడా బాగుంటుంది అని అనుకున్నాను. ఇంకా నెక్స్ట్ వంట విషయానికి వచ్చేసరికి ముందు గ్యాస్ కట్టు చాలా నీట్గా క్లీన్ చేసేసానండి. డైలీ ఏంటంటే చాలా ఫాస్ట్గా వంట చేస్తాను, టైం తక్కువ ఉంటుంది, పిల్లలు లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా మార్నింగ్ లేయటం జస్ట్ పైపైన తుడిచేసుకొని వంట స్టార్ట్ చేస్తాను. ఇంకా రోజు అలాగే కదా అని చెప్పేసి ఇంక ఈరోజు సండే కదా కొంచెం నిదానంగానే పర్లేదు అని చెప్పి గ్యాస్ కట్టు అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. అది అలా క్లీన్ చేయటం ఆలస్యం. ఇక్కడ రెడీగా ఉంటాయి అన్నమాట నీళ్ళు కింద పడటానికి, అది తోడడానికి. గ్యాస్ క్లీన్ చేసిన రోజే అదేంటో విచిత్రంగా పాలు కూడా పొంగిపోతాయి. అవి గ్యాస్ క్లీన్గా ఉన్నందుకు పడిపోతాయా, లేకపోతే గ్యాస్ క్లీన్ చేసాం కాబట్టి పడతాయా? వాటికి కుళ్ళు అనుకుంటా పాలకి. నాకు తెలిసి గ్యాస్ నీట్గా ఉండడం దానికి ఇష్టం ఉండదేమో, అందుకే అది అలా పొంగిపోతూ ఉంటుంది. అలా అంటున్నారే కానీ గ్యాస్ మంట తగ్గిస్తే అసలు పాలు ఎందుకు పొంగుతాయండి అని మీరు అనుకుంటున్నారు కదా మీ మనసులో. సరేలేండి, ఏదైతే అది అయిందిలేండి. నిన్న శనివారం రోజు మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చానా, లేట్గా వెళ్ళాను అనమాట. నిన్న 9:30కి అలా వెళ్ళాను అనుకుంటా. అందుకే ఇంకా అవి సర్దలేదు, ఇంకా అవి అలాగే ఉండిపోయాయి. ఇంకా అవన్నీ నీట్గా ఒక పక్క సెట్ చేశాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అప్పటికే పాపం లేట్ అయిపోయింది, వాళ్ళు మాత్రం ఎంతసేపు వెయిట్ చేస్తారండి. ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఇక్కడ చికెన్లోకి తాలింపు వేసేసుకున్నాను. నెక్స్ట్ చికెన్ కూడా నీట్గా క్లీన్ చేసుకొని గిన్నెలోకి అయితే వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి అలా మగ్గనిస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ కొత్తిమీర ఆకులు నాకు సమీర బాగా హెల్ప్ చేసిందండి ఈరోజు. అవన్నీ నీట్గా చిన్న చిన్న ముక్కలుగా తీసి ఆ ప్లేట్లో వేసి పెట్టింది. ఇంకా నేను ఏదో పని నుండి అట్లా పక్క రూమ్లోకి వెళ్తే అక్కడ అది మాడిపోతుందని దగ్గరుండి మరి అది నీట్గా మిక్స్ చేస్తుంది. మిక్స్ చేస్తూ ఈలోపు నేను కెమెరా తీసుకొని వస్తుంటే, హాయ్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ చికెన్ వండుతున్నాను అని అంటుంది అనమాట. అంటే నేను డైలీ అంటూ ఉంటాను కదా, అది విని ఇంకా అదే చెప్తుందండి. ఇక్కడ వచ్చేసి మనకి జ్యూస్ షాపు స్టార్ట్ చేయాలనుకుంటున్నాం రాబోయే కొన్ని రోజుల్లో. స్టార్ట్ చేసే ముందు చాలా ప్రాసెస్ ఉంటుంది. దానికి ఏమైనా ప్రాబ్లం ఉందా, దానికి ఏమైనా అయ్యిందని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అది మూసేసే రోజేమో వేసిన తాళాలు మళ్ళీ ఓపెన్ చేసే రోజు కనిపించవు, మళ్ళీ ఆ తాళాలు పగలగొట్టాలి. అది ఇంకా పెద్ద పని. ఇలా కొత్త కాపురానికి ఎన్ని వస్తువులు కావాలో మనం ఎలా వెతుక్కుంటామో, జ్యూస్ షాప్ స్టార్ట్ చేసే స్టార్టింగ్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తూ ఉంటాయి. ఇంకా అవన్నీ సెట్ చేసుకొని అవన్నీ చూసేసరికి తల ప్రాణం తోక్కొస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళు ఒక పక్క అవన్నీ చేసుకొని వచ్చేసరికి పాపం వాళ్ళకి బాగా ఆకలైందండి. వాళ్ళు వచ్చేసరికి నేను అన్నీ నీట్గా రెడీ చేసి పెట్టేశాను. దోశ వేసి పెట్టాను, ఇంకో పక్క చికెన్ కూడా రెడీ చేశాను. ఇంకా అన్నం అవన్నీ మధ్యాహ్నం కొండేస్తాను, వేడివేడిగా తినేసేయచ్చని. ఇంకా ఇప్పటి వరకు అయితే ఇంతవరకు వండేసి వాళ్ళ కడుపులు నింపి వాళ్ళ ఆత్మరాముని చల్లబరిచాను అనమాట. నాకైతే కొంచెం వీడియోస్ ఉన్నాయండి, అవన్నీ ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకున్నాక కొంచెం నేను నిదానంగా నేను తినేసరికి ఆల్మోస్ట్ 11:30 కానీ 11 కానీ అలా అవుతూ ఉంటుంది. డైలీ అయినా నేను ఆ టైంకే తింటూ ఉంటాను. సో వీడియో అయితే ఇదండి. మీకు బోర్ కొట్టించుంటానేమో అనుకుంటున్నాను. బోర్ కొట్టకపోతే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, మర్చిపోకుండా. అండ్ మీరు ఇచ్చే లైకుల వల్లనే నా ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్తుంది, కొంచెం గ్రో అవుతుంది. ఇంతేనండి ఈరోజుకి. అందరికీ హ్యాపీ సండే. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.